మా పాప కారు పని చేయట్లేదు. అంటే స్టార్ట్ కూడా అవ్వట్లేదు. ఛార్జింగ్ కూడా అవ్వట్లేదు. సో, ఇప్పుడు మనం దీన్ని రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో, టెస్ట్ చేద్దాం. సో, మనం టెస్ట్ చేయడానికి బేసికల్‌గా సీట్ కింద మనం చూసామంటే బ్యాటరీస్ అండ్ సర్క్యూట్ బోర్డ్స్ అండ్ మోటార్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి. సో, దీన్ని ఫస్ట్ మనం బ్యాటరీనైతే చెక్ చేద్దాం. బ్యాటరీని చెక్ చేయడానికి మల్టీమీటర్ యూజ్ చేయొచ్చు. సో, మల్టీమీటర్‌లో మనం రెడ్‌ని రెడ్‌కి పెట్టుకొని అండ్ దెన్ బ్లాక్‌ని గ్రౌండ్‌కి పెట్టుకొని ప్లస్ ఆ పాయింటర్ ఏదైతే వోల్టేజ్‌కి డీసీ పెట్టుకొని చెక్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం చూసామంటే 0 ఉంది. ఇప్పుడు మనం బ్యాటరీని చెక్ చేద్దాం. సో, రెడ్‌కి టచ్ చేసి అండ్ దెన్ బ్లాక్‌కి టచ్ చేసి చూస్తే మనకి 13 వోల్ట్స్ అయితే వస్తుంది. సో, ఈ 13 వోల్ట్స్ వచ్చిందంటే బ్యాటరీస్ అయితే బాగున్నాయని. బట్ ఛార్జింగ్ గూడా ఎక్కట్లేదు కాబట్టి, ఈ ఛార్జింగ్ సాకెట్‌నయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే గ్రీన్ వైర్ అండ్ బ్లాక్ వైర్‌ని రెండిటిని షార్ట్ చేసి చెక్ చేశాను. సో, వర్క్ అయింది. సో, ఇప్పుడు మనం వాటిలిని తీసేసి మనం కొత్త సాకెట్‌నయితే ఏద్దాం. కొత్త సాకెట్ ఏయడం కోసం ఈ వైర్‌లన్నీ కట్ చేస్తున్నాను. సో, వైర్‌లని కట్ చేసి మనం నెక్స్ట్ కొత్త సాకెట్ పెట్టి మనం సోల్డరింగ్ చేద్దాం. సో, మనం వైర్స్ అయితే కట్ చేసేసాం. బట్ మనకి కాపర్ వైర్ కూడా ఎక్స్‌పోజ్ కావడానికి పైన ప్లాస్టిక్ వైర్ ఉంటది కదా! దాన్ని కట్ చేయడానికి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో, దీన్ని కొంచెం స్లోగా తీయాలి. లేదంటే కాపర్ వైర్‌తో సహా మొత్తం కట్ అయిపోతుంది. సో, జాగ్రత్తగా చేయాలి దీంతో. సో, ఇది కొత్త సాకెటు. సో, ఈ కొత్త సాకెట్ ఇది ఆరెంజ్ వైర్ చూసారు కదా! ఈ ఆరెంజ్ వైర్ వచ్చి పవర్ సోర్స్ పాజిటివ్. సో, దాన్ని మనం ఫస్ట్ దానికి కనెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ మనం సోల్డరింగ్ చేద్దాం. సోల్డరింగ్ చేయడానికి మనకి మెయిన్‌గా ఫ్లక్స్ అండ్ దెన్ లెడ్ అండ్ దెన్ సోల్డరింగ్ రాడ్ అవసరం. సో, ఇదొచ్చి ఆహ్, సోల్డరింగ్ ఫ్లెక్స్. సో, ఈ సోల్డరింగ్ ఫ్లెక్స్‌ని ఫస్ట్ వైర్‌కి పూసి దాని తర్వాత సో, అది కొంచెం మెటల్‌కి గూడా అన్ టచ్ చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు లెడ్ తీసుకొని సోల్డరింగ్ గన్‌తో మనం సోల్డరింగ్ చేసేస్తాం. సో, ఇలాగే ఆహ్, ఇంకో 2 వైర్‌లు గూడా సో, గ్రీన్ అండ్ బ్లాక్‌ని గూడా సోల్డరింగ్ చేసేసి మనం ఫిక్స్ చేసిన తర్వాత అసలు కార్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ సోల్డరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం బ్యాటరీ వైర్ అయితే తీసేసాం. ఇప్పుడైతే సోల్డరింగ్ చేసేటప్పుడు ఇది కొంచెం షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు మనం కొత్త సాకెట్ పెట్టేసాం. సో, చూసారంటే లైట్‌లయితే ఆన్ అయినాయి. సో, ఈ వైర్లు దగ్గరగా అంటే పాయింట్స్ దగ్గరగా ఉన్నాయి గదా! సో, ఏవి టచ్ అవ్వకుండా ఉండడం కోసం నేను గ్లూ గమ్ యూజ్ చేసి వాటిలికి ఇన్సులేటర్‌గా మధ్యలో పూసేస్తాను. సో దట్ ఇన్ ఫ్యూచర్ ఏది షార్ట్ అవ్వకుండా ఉండడం కోసం. సో, ఇప్పుడు మొత్తం ఆ వైర్లన్నిటికంటే మధ్యలో మొత్తం పూసేస్తున్నాను. సో, మొత్తం పనయిపోయింది. సో, నేను సీల్ పెట్టేసి ఇంకా స్క్రూలయితే బిగించేసి సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయిపోయింది.